అడవి బిడ్డల అందమైన జాతరకు నగరవాసులు భారీగా తరలివస్తున్నారు. నల్లమల్ల అభయారణ్యంలో ఉన్న లింగమయ్యను దర్శించేందుకు వేలాది మంది క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం జాతరను సగం రోజులకు కుదించిన నిరాశ చెందకుండా ఉన్న సమయంలోనే కోరిన కోరికలు తీర్చే దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు వస్తున్నారు. ఆ పుణ్యక్షేత్రం సలేశ్వరంలో ఉంది. ఒకసారి మనము చూసొద్దాం. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పిలిచే సలేశ్వరం లింగమయ్య జాతర నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఘనంగా జరుగుతోంది. ఏటా 5-6 రోజుల పాటు కొనసాగే జాతరను కేవలం 3 రోజులకే పరిమితం చేశారు. ఏడాదంతా ఎదురుచూసే ఈ సాహస యాత్రకు దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో భక్తులు పోటెత్తుతున్నారు. యాత్ర అంత సులభం కాకుండా అన్ని వయసుల వారు భక్తి విశ్వాసాలతో ముందుకు సాగుతూ వస్తున్నారు. లింగమయ్య లింగమయ్య అంటూ అడుగులేస్తున్నారు. భక్తుల సాహసానికి సహనానికి పరీక్షగా నిలిచే సలేశ్వరం లింగమయ్య దర్శనం యాత్రపై ఏబిఎన్ స్పాట్లైట్. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్య జాతరకు ఈ ఏడాది కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. చైత్ర పౌర్ణమి నాడు జరిగే చెంచు ఉత్సవాలకు ఏటేటా భక్తులు పోటెత్తుతున్నారు. గతంలో కనీసం వారం రోజుల పాటు నిర్వహించుకునే ఈ జాతరలో ప్రస్తుతం పెద్ద పులుల సంచారం ఎక్కువ కావడంతో కేవలం 3 రోజులు మాత్రమే అటవీ శాఖ వారు అనుమతులు ఇస్తున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం దాకా జాతర జరుగుతోంది. ఇందుకుగాను ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నాగర్ కర్నూల్, అచ్చంపేట పట్టణాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ అన్నదాన సత్రాలు, త్రాగునీటి వసతులు కల్పించారు. ఈ ఏడాది వీకెండ్ లో ఈ ఉత్సవాలు రావడంతో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు బస్సెస్ అచ్చంపేట నుంచి సలేశ్వరం జాతర వరకు వెళ్తాయి. అయితే 6 వరకు మాత్రం ఓన్లీ ఇన్కమింగ్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది. బయటికి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎనీ టైం ఏ టైం వరకన్నా బయటికి రావచ్చు. మా బస్సెస్ అక్కడ నైట్ హాల్ట్ కూడా చేస్తాయి. ఎవరైనా భక్తులు అక్కడ నైట్ ఉండిపోయి దర్శనం చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి రావాలనుకునే వాళ్ళు కూడా అక్కడ బస్సెస్ రెడీగా అవైలబుల్ ఉంటాయి. మా డ్రైవర్స్ బస్సెస్ అక్కడే ఉంటాయి లోపల. సో మీరు ఎనీ టైం బస్సెస్ దగ్గరకు వస్తే డ్రైవర్స్ బస్సెస్ తీసుకుని వస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో అధిక భాగం విస్తరించిన నల్లమల ప్రాంతం వివిధ ప్రకృతి రమణీయ దృశ్యాలకు, ఎన్నో దేవాలయాలకు నెలవు. శ్రీశైలం దేవాలయంతో పాటు దారి పొడవునా ఎన్నో దేవాలయాలు. ఇక్కడి చెంచుబిడ్డల ఆరాధ్య దైవమైన లింగమయ్యకు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పేరుంది. గతంలో పరిమితికి మించి భక్తులు రావడం, 2 భక్తులు మృతి చెందడంతో ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 11, 12, 13 అంటే 11వ తారీఖు 6 గంటల సమయం నుంచి 13వ తారీఖు సాయంత్రం సమయం వరకు అనుమతి ఇవ్వబడడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్స్ రాంపూర్ పెంటలో, అలాగే కింద ఇప్పుడు చెప్పుల కురువ బాటలో 2 మెడికల్ క్యాంప్స్ పెట్టి అక్కడ అనివార్య ఘటన కాకుండా అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇంకా మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి 2 డాక్టర్లు, ఒకటి రాంపూర్ పెంట దగ్గర, ఒకటి చెప్పుల కురువ దగ్గర పెట్టడం జరిగింది. వచ్చే వారికి విజ్ఞప్తి ఏంటంటే, మనము ఈ జాతర అనేది పులుల అభయారణ్యంలో జరుపుకుంటుంది కాబట్టి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎటువంటి హాని వైల్డ్ లైఫ్ కి జరగకుండా, అలాగే హ్యాబిటాట్ కి జరగకుండా మన భక్తిని ఇంకా వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ ని మేనేజ్ చేసుకుంటా, బ్యాలెన్స్ చేసుకుంటా జరుపుకోవాల్సిందిగా కోరుకుంటాను. నల్లమల ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం రాజు 100 సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరహాబాద్ అని పేరు, అనగా అందమైన ప్రదేశమని అర్థం. అంతకుముందు దాని పేరు పుల్లచెలమల. 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడి నుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం నడవాలి. కొండలు, గుట్టలు ఎక్కుతూ దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జాగ్రత్తగా నడవాలి. ప్రధాన దైవమైన లింగమయ్య గుహను చేరుకుంటే అది అనిర్వచనీయమైన అనుభూతి. అక్కడ స్థానిక చెంచులే పూజారులు.
100 మంది వాలంటీర్లను పెట్టి 25 మంది వంట మనుషులను పెట్టి 24 గంటలు మీకు ఏదో ఒక రకమైన ఫుడ్ పెళ్లికి వస్తే ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టుకుంటూ పోతానే ఉంటామండి. దీనికి గాను మాకు ఏంటంటే భగవంతునికి సేవ చేసినట్టే ఈ సేవ చేసుకుంటున్నాం. దానివల్ల తృప్తి మాకు 20 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం. దీనికి గాను 3 రోజుల టైమే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పొడిగిస్తే బాగుంటుందని నా ఆకాంక్ష. ఇక జాతరకు వచ్చే భక్తులకు చాలా మంది స్వచ్ఛందంగా ఆహార పానీయాలను అందుబాటులో ఉంచుతున్నారు. బేస్ క్యాంప్ వద్ద అన్నదానం చేస్తున్నారు.